దోసకాయ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మినపప్పు, కొంచెం నూనె అండి, ఉప్పు, కళ్ళుప్పు అండి. ఈ దోసకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని లోపల ఉన్న విత్తనాలు తీసేయాలండి. విత్తనాలు ఉన్నాయంటే మనం చట్నీ తినేటప్పుడు గింజలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. చాలామందికి అది నచ్చదు, అందుకని గింజలు అయితే తీసేయాలి. ఇష్టం అనుకున్న వాళ్ళు గింజలతోనే చేసుకోండి. కోసి పెట్టుకున్న దోసకాయలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొంచెం ఆయిల్ అండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ కొంచెం ఒక్క ముక్క దంచాలండి. వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలి. చింతపండు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసేయాలి. దోసకాయలు బాగా వేసుకోవాలి. ఉప్పు అండి, పెద్ద ఉప్పు, దోసకాయ బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అన్ని రోల్లో వేసుకోవాలండి. ఇవన్నీ బాగా దంచాలి. బాగా నలిగినాయండి, ఒక్క ముక్కగానే ఉంటుంది రోల్లో చట్నీ. వేగించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేయాలి. ఇవి కూడా దంచాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకోవాలి. దీనికి ఏం తాలింపు ఏం అవసరం లేదు. దోసకాయ నాటు చట్నీ రెడీ అండి. ఇంట్లో చేసిన చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.